ఇప్పుడు మన పక్క పంట ఉన్నది ఒరిస్సాలో ఎంత అంటే దాదాపు ఒరిస్సా స్టేట్లో ఒక పార్లమెంటుకు ఒక వ్యక్తి ఒక అభ్యర్థి క్యాండిడేట్ కాంటాక్ట్ చేయాలంటే ₹1,00,00,000 ఉంటే సరిపోతుంది ఒక పార్లమెంటుకు. అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు. ఇక్కడ 100 కోట్లు మినిమం పెట్టాలి. వాడిని ₹1,00,00,000 ఖాళీ వాడిని పబ్లిసిటీ అన్నది కూడా సరిపోదు, ఏం చాలదు. ఆ రకంగా మన దేశంలోనే మనకు బార్డర్ మీద ఇక్కడక్కడ అంత వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని మన ప్రజలు గ్రహిస్తలేరు. ఇక్కడ పాలిటిక్స్ ఏమైపోయింది, తెలంగాణ ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలలో కమర్షియల్ అయిపోయింది. డబ్బులున్నోడే వాడు ఎన్నికలల్లో పోయే పరిస్థితి ఉన్నది, పోటీ చేసే పరిస్థితి ఉన్నది. ప్రజలు కూడా ఏంటంటే డబ్బులు ఎవడు పెట్టడం అని పిచ్చోని లెక్క చూసే పరిస్థితికి వచ్చారు. అంతే కదా, ఓటు వేయడానికి మాకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తాము మేము అని చెప్పేసి వాడు డబ్బులు ఇస్తాడేమో అని చెప్పి ఆశకి ఇక్కడ ఒక నల్గొండలా వాడు డోర్ తెరిచి పంచుకుంటే పడుకుంటే వచ్చే ఉన్న డబ్బులను దోసుకపోయారు. ఇప్పుడు కొల్లాపూర్లో బర్రెలెక్క పోటీ చేసి ఆమెను కూడా డబ్బులు ప్రజలు ఏమైపోయిందంటే పారాసైట్స్ పరాన్న జీవులు అయిపోయారు. పరాన్న జీవులు ఏదైతే ఉన్నారో పరాన్న జీవితంతో ప్రజలు ఏదైతే ఉందో మొత్తము పని చేయకుండా సోమరిపోతులు తయారైపోతాయి. ఆ సోమరిపోతులుగా తయారు చేస్తుంది కూడా ప్రభుత్వమే కదా. ప్రభుత్వమే చేస్తున్నది. ప్రభుత్వం ఎవరిది? ప్రజలు గ్రహించుకుంటున్నారా? లేదు. అవన్నీ కూడా ఎవరు లేదు. అదొకటి. కొన్ని చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు గత ఎలక్షన్లు హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో 10,000 15,000 ఓటుకు అమ్ముడు పోయిన దాఖలాలు సందర్భాలు ఉన్నాయంటే దానికి అంతకంటే దౌర్భాగ్యం అనేది కూడా ఉంటుంది. నిజంగా చాలా సిగ్గుపడాల్సింది మన. అయితే ఇక్కడ ప్రజలు ఏదైతే ఉందో ప్రజలు తేరుకునేదాకా మన వ్యవస్థ ఇట్లా చెదలు పట్టిపోతూ ఉంటుంది. మనకు ఇప్పుడు ఏదైతే ఉందో లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెనజులా చూడుర్రి. వెనజులా మనలాగానే మనకంటే చాలా అడ్వాన్స్ వచ్చేసి ఎక్కడి దేశం ఎక్కడ అయిపోయింది ఇలా మొత్తం పరాన్న జీవులు అయిపోయి కొట్టుకొని పంజికి వంగలేని పరిస్థితికి వచ్చేసి వెనజులా. తర్వాత శ్రీలంక పాకిస్తాన్ కూడా ఇప్పుడు దారుణంగా దెబ్బతినిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇట్లా ఏదైతే ఉందో నిరంకుశ దాంతో వీళ్ళు ఒక విధ్వంసాన్ని సమాజాన్ని విధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ ప్రజలను సోమరిపోతులు చేస్తుంది. 6 గ్యారంటీలు పెట్టి ₹500 400 చిల్లర హామీలు ఇవ్వడము అన్నది కాంగ్రెస్ ప్రభుత్వము అది చాలా పెద్ద తప్పు. కాకపోతే ఇక్కడ గ్యారంటీలకే ఓట్లు మొగ్గు చూపెట్టలేదు. ఎట్లా అంటారా అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక 100 ఓట్లుంటే 100 ఓట్లల్లో బెనిఫిషరీస్ 25 నుంచి 30 మంది ఉంటారు. కానీ ఓటింగ్ దాకా వెళ్తుంది వాళ్ళే కదా. వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఇట్లా సిస్టమ్ ఖరాబ్ అవుతున్నది. ఇప్పుడు ఏమవుతుంది మిగతా 70లో 40-45 మంది ఏది యువకులు ఉంటారు అన్నట్టు. అది విద్యార్థి అది గ్రాడ్యుయేట్స్ తర్వాత అన్ఎంప్లాయీస్ ఆ తర్వాత ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో ఈ యంగ్స్టర్స్ ఏదైతే ఉన్నారో 45 మంది దాకా ఉంటారు. ఇక మిగిలిన 25 మందిలో ఈ సోకాళ్ళు వైట్ కాలర్ జనాలు మాట్లాడేటోళ్ళు నాన్ బెనిఫిషరీస్ వీళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు మొన్న హైదరాబాద్లో ఎలక్షన్ అయిన దాంట్లో ఏదైతుందో 40% 42% ఎక్కువైంది. మిగతా వాళ్ళంతా ఏంటంటే హాలిడే ప్యాకేజ్ చేసుకొని ఎక్కడెక్కడో పోయి ఉన్నారు. కంపల్సరీ ఓటింగ్ సిస్టమ్. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఓటు వేయకపోతే ఒక రకమైన ఇది ఉంటుంది పెనాల్టీ పనిష్మెంట్. ఆ టైప్లో కంపల్సరీ ఓటింగ్ వస్తేనే మన దేశం రూల్ తీసుకురావాలి. అటువంటి సిస్టమ్ రావాలి అంటే ఇప్పుడు కంపల్సరీ ఓటింగ్ పర్పస్ రావాలంటే ఇప్పుడు మోడీ లేకపోతే మోడీ తర్వాత వచ్చేది అవుతుందో ఈ గవర్నమెంట్ తప్ప గత 75-76 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఏదైతే ఉందో ఓన్లీ ప్యూర్ వాళ్ళు ఏదైతే ఉందో మతపరమైన డివైడ్ అండ్ రూల్లా ముస్లిం మైనారిటీ ఓట్లతో ఆ రకంగా రూలింగ్ వచ్చింది. కాంగ్రెస్ పరిపాలన రాకముందు భారతదేశము అడవి కాదు లేకపోతే ఎడారి కాదు లేకపోతే ఏం కాదు. మన దగ్గర వీళ్ళందరూ ఈ ముస్లిం దండయాత్ర కంటే ముందు అలెగ్జాండర్ దండయాత్ర కంటే ముందు ముస్లిం దండయాత్ర కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఈ మొఘల్స్ రాకముందు వీళ్ళందరూ రాకముందు భారతదేశము చాలా సుభిక్షమైన దేశం. ఎప్పుడు అంటే చూడు మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఖజురాహో టెంపుల్స్ ఉన్నది 8th సెంచరీ 1200 ఏళ్ళ కింద కట్టారు. అప్పుడు ఈ టెక్నాలజీ లేదు, పేపర్ లేదు అటువంటిది. తర్వాత ఇప్పుడు మనం చూడు 8th సెంచరీలో అప్పుడు కట్టిరు. తర్వాత మన హంపీలో విరూపాక్ష స్వామి టెంపుల్ అది కూడా ఆ కాలంలో కట్టిరు. ఇక్కడ బేలూరులో చెన్నకేశ్వర స్వామి హోయసాల కింగ్స్ వాళ్ళు 11th సెంచరీలో మీరు చూడు ఒక అద్భుతమైన మందిరాలు వాళ్ళు ఆ టెక్నాలజీ దాన్ని చూస్తే పరిశాన్ అయితే మన మైనం బొమ్మ మీద కూడా అంత మంచి విగ్రహాలు చేయలేము. అటువంటిది ఆ రకంగా చేసుకోవచ్చు. తర్వాత టెక్నాలజీ మనకు అసలు ఏమున్నదన్నా తెలియదు. అప్పుడు ఉండొచ్చు టెక్నాలజీ, కాకపోతే అంతా ఈ దండయాత్రలతో ధ్వంసం అయిపోయింది. అప్పుడు మనకంటే చాలా అడ్వాన్స్ ఉన్నారు. ప్రతి టెక్నాలజీ
ఇప్పుడు సున్నాను కూడా మన దగ్గర అయితే ఉందో జీరోను కూడా మన దగ్గర కాపీ కొట్టి ఏతుందో మొత్తం న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, ప్రతి ఒక్కది తర్వాత ఆస్ట్రానమీ, ఇప్పుడు ఫ్లైట్ టెక్నాలజీ, పుష్పక విమానం ఆ కాలం ఉన్నది. ఇంకా అన్నిటికంటే చూడరు మనకి ఇప్పుడు అజంతా ఎల్లోరా కేవ్స్ ఎప్పుడు కట్టిరు అన్నది. ఎల్లోరా ఏదైతే కైలాష్ టెంపుల్ అంటది, ఒకటే కొండ మీద అంత పెద్ద టెంపుల్, ఒకటే విగ్రహం, ఒకటే శిల నుంచి ఏ రకంగా కట్టిరు అనేది మనం ఏమున్నది ఇప్పుడు దాన్ని బూజు దులపడానికి మనకు చేత కాదు. బూజు కనీసం కలరు క్లీనింగ్ అనేది కాదు. ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి 400 ఏళ్ళ కింద కట్టిన చార్మినార్ కూడా 425 ఏళ్ళు అవుతున్నది, ఇప్పటి కూడా చెక్కు చెదరకుండా ఉన్నది. అటువంటి ఆ కాలంలో ఏదైతుందో పనిష్మెంట్ సిస్టమ్ బాగుండేది అన్నట్టు. ఈ ప్రజలకు విపరీతమైన ఫ్రీడమ్ ఇచ్చి ఈ రకంగా చేసింది కాదు. ఆ ఫ్రీడమ్ ఇచ్చడం అనేది కూడా ఇప్పుడు మనకి ఇక్కడ మన ప్రత్యేకంగా ఈ పల్నాడులో చూస్తాం కదా, బ్రహ్మనాయుడు ఎప్పుడైతే ఉన్నాడో 1600 అప్పుడు శతాబ్దంలో, అప్పుడు కూడా ఒక దళిత బిడ్డను దత్తత తీసుకొని చాపకోడు అంటే సహపంక్తి భోజనం పెట్టిన ఆ కాలంలో కలిసి తినేవాళ్ళు. ఈ మధ్యన ఎప్పుడైతే ఈ దండయాత్రలు వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఏదైతుందో మన టెక్నాలజీని మొత్తం మొఘళ్ళు బ్రిటిష్ వాళ్ళు విధ్వంసం చేశారు. నలంద యూనివర్సిటీ తగలో పెడితే 3 నెలలు కాలింది అది. 3 నెలలు కాలినా కూడా గ్రంథాలయాన్ని అంత పెద్దది ప్రపంచంలో 4 మూలలకు వచ్చారు. ఇప్పుడు మన వాళ్ళు మనల్ని మన దగ్గరనే కాదు, మన శిల్పకళ సంపద ఏదైతే ఉందో ఇప్పుడు ఏది మన కంబోడియా ఉన్నది, అది అంకర్ వాట్ పెద్దది వైష్ణవాలయం పెద్ద టెంపుల్. అటువంటి చాలా టెక్నాలజీ డెవలప్ చేశారు. అటువంటి దాని మీద ఈ గవర్నమెంట్ గత 75 ఏళ్ళ నుంచి ప్రజలకు చేస్తున్నది తక్కువ, దోపరికం చేసేది ఎక్కువ. నాయకులు బాగుపడుతున్నారు. ఆ కాలంలో ఏదైతుందో రాజు ఒకటి, ఉదాహరణకు నిజాం నవాబు ఉన్నాడు మన దగ్గర, ప్రపంచంలో అతి ధనవంతుడు. అటువంటి ఆయన ఒకటి తిని ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే పనిష్మెంట్కు భయపడి, శిక్షలకు భయపడి వాళ్ళు చేసే పని సక్రమంగా చేస్తున్నారు. అంటే రాచరికం కరెక్ట్ అంటారు. రాచరికం అన్నది కాదు. ఇప్పుడు చైనా కూడా మిలిటరీ సిస్టమ్ ఏదైతే కమ్యూనిజం పోయి క్యాపిటలిజంకి వచ్చింది కదా, కానీ అక్కడ కమ్యూనిజమే కొనసాగిస్తుంది. ఇప్పుడు ఆయన కమ్యూనిజం అన్నది లేదు, ఖాళీ పేరుకే కమ్యూనిజం, మొత్తం అంతర్గతంగా క్యాపిటలిజమే. ఇప్పుడు చైనా ఏదైతే ఉందో అంతర్గతంగా క్యాపిటలిజమే. వాళ్ళ ఇప్పుడు 2024లో వాళ్ళ వ్యవస్థ విధ్వంసం అయిపోయింది. ఇప్పుడు ప్రొడక్షన్ అన్ని తగ్గిపోయి బయట ప్రపంచాలు ఏదైతే చైనా మీద, మొత్తం ప్రపంచం మొత్తం చైనా మీద ఆధారపడేది కదా. ఇప్పుడు ఉదాహరణకు మనం కూడా మన వెహికల్ రావాలంటే చిప్స్ అన్ని అక్కడ చైనాకి వెళ్ళి, చైనా ప్రొడక్ట్స్ మళ్ళీ రా మెటీరియల్ కాకుండా ప్రతి పాటు చైనా నుంచి వస్తుంది. యాపిల్ ఫోన్ కూడా మన దగ్గర పాకిస్తాన్, తెలంగాణకు వచ్చింది కదా. ఈ రకంగా వీళ్ళు ఏదైతుందో మోనోపోలిజం మీద ఇదైపోతారు. ఎప్పుడు వీళ్ళు ప్రజాస్వామ్యంలో అన్న దాని మీద, రాచరికం అన్న దాని మీద ఏంటంటే రాచరికంలో ఒక్కడు బాగు. ఇప్పుడు రాచరికంలో మీరు అన్నారు మంచి క్వశ్చన్ చేశారు. రాచరికంలో అంటే ఇప్పుడు ఇవాళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వినరా రాచరికం నడుస్తున్నాయి కదా. వాళ్ళు రాచరికం నడుస్తుంటే అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే లేదు కదా. కంటికి కన్ను పంటికి పన్ను, దొంగతనాలు లేవు, చట్టాలు అమలు చేయాలి. మన దగ్గర ఏక చట్టాలని బ్రిటిష్ వాడు రాసి పెట్టిపోయిన చట్టాలు 1860 మొట్టమొదటి ఏదైతుందో మన దగ్గర భారత శిక్షా స్మృతి, ఇండియన్ పెనల్ కోడ్ ఏదైతే ఉందో, అందుకే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ చేంజ్ చేసింది. దానికి కొత్త సీసాల పాత సారా వచ్చినట్టు వాళ్ళు చేసేదన్న న్యాయ సంహితలో కానీ వీటిలో కానీ మార్పులు ఏదో చిన్న మార్పులు తప్ప పెద్ద మార్పులు తెచ్చింది లేదు. ఇక్కడ మార్పులు తేక ముందు గవర్నమెంట్లకు ఇంగిత జ్ఞానం లేనిది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఒక సిస్టమ్ తెలంగాణ, మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల గ్రామ పరిపాలన అనేది ఒక పెద్ద పర్ఫెక్ట్ యూనిట్ అన్నట్టు. అది ప్రభుత్వ యంత్రాంగానికి గ్రామ పరిపాలన పిల్లర్ ఆఫ్ ది మొత్తం. గ్రామ పాలన అనే చెప్తున్నా కదా. గ్రామ పరిపాలన ఏదైతుందో గ్రామ పరిపాలనా అధికారులు 1978 దాకా, చెన్నారెడ్డి వచ్చేదాకా తెలంగాణలో ప్రతి గ్రామానికి 3 గ్రామాధికారులు. ఒకళ్ళు పోలీస్ పటేల్ అంటే ల్యాండ్ ఆర్డర్, ఆయన డ్యూటీ ఏంటంటే డైలీ పోలీస్ స్టేషన్కు రిపోర్ట్ పంపడం. డైలీ ఆయన లోకల్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కు డైలీ ల్యాండ్ ఆర్డర్ రిపోర్ట్ పోయేది. ఏమైనా దొంగతనం అయిందా, ఫైర్ యాక్సిడెంట్ అయిందా, వరదలు వచ్చినాయా, దోపిడీ అయిందా, మర్డర్లు అయినాయా, రేపులు అయినాయా, ఇటువంటి అన్నీ కూడా డైలీ రిపోర్ట్ పోయేది అన్నట్టు. రోజునాంచా అంటారు దాన్ని. రోజునాంచా అంటే డైలీ రిపోర్ట్ అన్నాడు. ఆ రోజునాంచా అనేది డైలీ పోలీస్ పటేల్ డ్యూటీ. అది తర్వాత ఇది మాలీ పటేల్ అంటే ఓన్లీ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. భూమి మీద భూమి శిస్తు వసూలు చేయడమే మాలీ పటేల్. మాలీ అంటే రెవెన్యూ. మాలీ పటేల్ ఉంది. తర్వాత ఏదైతే ఉందో పట్వారీ అనే దాని మీద ఏదైతే ఉందో విలేజ్ అకౌంట్స్ మెయింటైన్ చేసేది.
కానీ ఇప్పుడు పటేలు పట్వారీ వ్యవస్థను రద్దు చేశాము, మేమేదో మేలు చేశాము అంటున్నారు కదా, అంటే అది రద్దు చేయడం వల్ల ఉపయోగం అంటారా లేదంటారా? దురుపయోగము. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రసన్న గారు అఖండ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 29 28 అయినాయి, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని మొత్తం భారతదేశంలో మొత్తం ఎక్కడా దాన్ని నిర్మూలన చేయలేదే. ఇప్పుడు పక్కపండి ఇది ఆంధ్రాలో కూడా ఉన్నది కదా. గ్రామ పరిపాలన లేకపోతే నీకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ పనిచేయదు. గ్రామ పరిపాలన ఎందుకనేసి ఎందుకన్నది ఇక్కడ మంచికి వచ్చాను. ఇప్పుడు ఎందుకు అన్నదంటే రాజకీయ నాయకులు మన దగ్గర దురుద్దేశం ఎక్కువైపోయింది. రాను రాను మొట్టమొదటి గొడ్డలపేట 78లో పడ్డది. మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కాగానే పోలీస్ పటేల్ తీసి 2 పటేల్ని చేసిండు. తర్వాత 83లో ఎన్టీ రామారావు ఆయన స్వార్థానికి కోసం మొత్తం వ్యవస్థను రద్దు చేసిండు ఆయన. అటువంటి అయిపోయిన తర్వాత వాళ్ళు ఓటు పోయి తీసుకున్నారు, ఇచ్చే టైం పడుతుంది. దాన్ని రకరకాలు ఎట్లా అంటే హనుమంతుని చేయబోతే గండుపోతి తయారైంది అది మీద వాడి ఆ సిస్టంలో. వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ ఏం చేసింది, గత 9.5 ఏళ్ళు తెలంగాణలో ఇంకా పటిష్టం చేయాల్సింది పోయి ఈ గవర్నమెంట్ మొత్తం సిస్టాన్ని నిర్మూలన చేసింది. నిర్మూలన చేసి ఏమైపోయింది, మన గవర్నమెంట్కు సాగుదెబ్బ కొట్టింది కదా సర్పంచులకు. అది ఏదైతుందో గ్రామ పరిపాలనాధికారులు గ్రామ సేవకులు ఉంటే వీళ్ళు ఊర్లో పప్పులోడుగా అని చెప్పేసి మొత్తం పెత్తనము టేక్ఓవర్ చేయడానికి పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ రకరకాలు మాట్లాడి ఆయన చేసిన నిర్ణయాలు చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటాయి. అది బ్యాడ్ ఎఫెక్ట్. అయితే ఏదైతే ఉందో గ్రామ పరిపాలనా అధికారులు తీసేసి విఆర్ఏలను తీసేసి ఏమైంది, ఎమ్మెల్యే, మండల ప్రెసిడెంట్, సర్పంచ్, వార్డు మెంబరు, ఎంపీ, మినిస్టర్ వీడియో కూడా లిస్ట్ ఇస్తే వాళ్ళు ఏమైంది, మొన్న ఈ ప్రభుత్వ ఫలాలు ఏవైతే ఉన్నాయో సోషల్ సెక్యూరిటీస్ ఏదైతే ఉన్నాయో సాంఘిక సంక్షేమ ఫలాలని, ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు కానీ రైతు బంధు కూడా తప్పు, రైతు సపరేట్. దళిత బంధు కానీ, ట్రాక్టర్లు కానీ, బీసీలకు రకరకాల వృత్తి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు నాయకులకు తప్ప ట్రాక్టర్లు పంచినవి కూడా వాళ్ళకే. ఇటువంటి వారికి ఏమవుతుంది, అసలు వాస్తవంగా అర్హత ఉన్నవానికి చెందకుండా అర్హత లేని వాళ్ళు ఈ ఫలాలన్నీ పంచుకున్నారంట. ప్రజలకు మంటమండి కొట్టిర్రు. అది వినరా? అదొకటి. రైతు బంధు కూడా ఏంది, కొన్ని దాదాపు 70-80 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము వంచడం అంటే నువ్వు సిటీ చుట్టుపక్కల రాళ్ళు ప్లాట్లు అయిపోయిన వాటికి ఫ్యాక్టరీ ల్యాండ్లకు ఎందుకు పనికిరాని దానికి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం అన్నది ఏంది, ఊరికి పోయటాన్ని కూర్చొని పెట్టి దొడ్డికి పోయటాన్ని సర్ది పెట్టినాడు. ఖాళీగా తిన్నాను 100, 200, 300, 600 ఎకరాల నుండి కూడా రైతు బంధు ఎత్తుకోవడం అన్న దాని మీద ఏదైతే ఉందో చాలా భయంకరమైన. ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు వాళ్ళకి సాయం చేస్తే అది విలువ దానికి ఉపయోగం ఉంటుంది. వాళ్ళకు కూడా ఇప్పుడు ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యవసాయం అయితే చేయగదా, నాకు రైతు బంధు బ్యాంకులో పడుతుండే. అది వాస్తవంగా నువ్వు పంట పండించిన ఏదైతే వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళకు బెనిఫిట్ ఇవ్వాలి, వాళ్ళకి చెందాలి. బోనస్ ఏదైతే ఉందో ఇప్పుడు వారికి బీజేపీ 900 ఇస్తాను లేటుగా లేసుకున్నది కింటంకు. అది కూడా ప్రజల వాళ్ళు దాన్ని ఆలోచించలే లేదు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటి అన్న స్కీమ్ మీద వీళ్ళు ఏదో పెట్టలేదని కూడా పెట్టుకొచ్చారు. కానీ ఆ 900 అంటే ఎకరాన 20,000 రూపాయలు ఒక రైతుకు లాభం జరిగేది ధాన్యం పండిస్తే. అటువంటిది ఏం చేశారు వీళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.